అయితే ఇక్కడ పర్టికులర్ ఒక బుక్ మొత్తం అన్నది కన్సిడర్ చేసే కంటే యూ కెన్ డూ ది సెలెక్టివ్ రీడింగ్ మోస్ట్ ఆఫ్ దమ్. కరెంట్ అఫైర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అన్నారు అనుకోండి, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యువర్ ఫ్రమ్ న్యూస్ పేపర్ రీడింగ్ నుంచో లేకపోతే ఇన్స్టిట్యూట్ ఇచ్చిన మ్యాగజైన్ ఫాలో అవ్వడం దగ్గర నుంచో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, రైట్? ఈవెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ అయినా అంతే. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అని అంటే యూ నీడ్ టు లుక్ ఎట్ దోస్ బుక్స్ దట్ యూ కెన్ గెట్. సో జనరల్ సైన్స్ వీటికి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటి అని అంటే వీలైనంత వరకు తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ ప్రిఫర్ చేయొచ్చు మనం ఒకటి. అండ్ స్పెసిఫిక్గా ఒక ఆథర్ రాసిన బుక్స్ అవి కూడా ఉన్నాయి, బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కవర్డ్ ఇన్ యువర్, ఆర్ మీకు ఇన్స్టిట్యూట్ ఇచ్చిన బుక్స్ ఉన్నాయి చూసారా, దేర్ ఈస్ అ కంపైలేషన్ దట్ వుడ్ బి గివెన్ బై యువర్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు అలా కాకుండా మీకు ఏదైతే పేపర్ 2లో పాలిటీ ఉందో అలా మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీకు స్టాటిక్ బుక్స్ ఉన్నాయి, ఇప్పుడు లక్ష్మీకాంత్ లాగా కానీ. సో అలాంటి స్టాటిక్ బుక్స్ ఉన్నాయి. బట్ పర్టికులర్గా మీకు ఫ్యాక్ట్ బేస్డ్గా ఎక్కువ డేటా ఉండి కావాలి అని అంటే కనుక యూ కెన్ రిలై ఆన్ ద మెటీరియల్ దట్ కెన్ బి గివెన్, బికాస్ దెర్ ఈస్ అ సపరేట్ R&D టీమ్ దట్ ఈస్ వర్కింగ్ ఆన్ ప్యూర్లీ ఫోకసింగ్ ద కోర్ ఏరియాస్ ఆఫ్ దిస్ గ్రూప్ 2. అంటే గ్రూప్ 2లో ఉన్న టాపిక్స్ వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారో. ఇప్పుడు ఇది ఆల్ ఆఫ్ దిస్ వాస్ పార్ట్ ఆఫ్ ది R&D టీమ్. సో ఇప్పుడు R&D టీంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు నోటిఫికేషన్స్ ఆర్ ముందు ఇయర్స్లో ఏ క్వశ్చన్స్ అడుగున్నారు, ఎలా అడుగున్నారు, ఆ ట్రెండ్స్ ఏంటి, రైట్, ఆఫీషియల్ ఆన్సర్ కీస్ ఎలా ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ దిస్ వుడ్ బి స్టడీడ్ అండ్ వీటిని బేస్ చేసుకొని సమ్ కంపైలేషన్ వుడ్ బి డన్. సో మోస్ట్లీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాటిని ఫాలో అవుతూ ఉంటే ఇట్ వుడ్ బి ఓకే.